హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్నదాని కింద మనం యూపీఎస్సీకి సంబంధించిన ప్రిలిమ్స్ రిలేటెడ్ వీడియోస్ చూస్తున్నామండి. ఇందులో రీక్యాప్ 2021 ఇందులో భాగంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూస్తున్నాం. మార్చ్ 2021కి సంబంధించి పార్ట్ 1 మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2లో ఉన్నాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ 1 ఇయర్వి మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఆ 1 ఇయర్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అది కూడా ఒకసారి చూసుకోవచ్చు. రైట్, సొసైటీ మరియు సోషల్ ఇష్యూస్. దీంతో ఇది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇష్యూ విశాఖ గైడ్లైన్స్ రిలేటెడ్గా. ప్రియా రమణి అనే ఆవిడ కేసులో ఢిల్లీ హైకోర్టు అనేటటువంటిది ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆమె మీద వేసినటువంటి డిఫమేషన్ కేసుని కొట్టివేయడం జరిగింది. కంప్లైంట్ ఏంటి? వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్ అని. దానికి సంబంధించి విశాఖ గైడ్లైన్స్ అనేది మనకి రిపిటేటివ్గా చూస్తూ ఉంటాం. అసలు ఇంతకీ ఏంటి విశాఖ గైడ్లైన్స్ అంటే? విశాఖ గైడ్లైన్స్ సుప్రీంకోర్టు అనేటటువంటిది 1997లో కొన్ని గైడ్లైన్స్, స్పెసిఫిక్ గైడ్లైన్స్ని సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్లో విమెన్ మీద సెక్షువల్ హరాస్మెంట్ అనే దాన్ని ప్రివెంట్ చేయడం కోసం కొన్ని గైడ్లైన్స్ని సూచించడం జరిగింది. వీటిని విశాఖ గైడ్లైన్స్ అని పిలుస్తాం. అప్పట్లో విశాఖ అనే ఎన్జిఓ వేసిన కేసు కాబట్టి దాని పేరు మీదుగా విశాఖ గైడ్లైన్స్ అని పిలుస్తున్నాం అన్నమాట. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన ప్రతి ఎంప్లాయర్స్ కూడా వాళ్ళ యొక్క కంపెనీస్, ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిలో సెక్షువల్ హరాస్మెంట్ని ప్రివెంట్ చేయడానికి స్పెషల్ మెజర్స్ తీసుకోవాలని, విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్పెట్రేటర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ కోరొచ్చు అని, సో ఇవన్నీ చెప్పారు. మరి ఈ గైడ్లైన్స్ అనేటటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ చట్టము అనేది 2013లో తీసుకొచ్చారు. విశాఖ గైడ్లైన్స్ అనేవి సుప్రీంకోర్టు ద్వారా ఇవ్వబడినటువంటి గైడ్లైన్స్. నెక్స్ట్ ఇష్యూ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిల్ 2020. లోక్సభ, రాజ్యసభ రెండు కూడా ఈ బిల్లుని పాస్ చేశాయి. చట్టం అనేటటువంటిది అయింది. ఇది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971ని సవరణ చేస్తూ దీన్ని తీసుకొని వచ్చారు. మనకి ప్రస్తుతానికి అబార్షన్ అనేటటువంటి దానికి ఒక డాక్టర్ సజెషన్ అనేది కావాలి 12 వీక్స్ లోపల చేస్తే. అదే 12 నుంచి మ్యాక్సిమం 20 వీక్స్ లోపల చేస్తే 2 డాక్టర్స్ యొక్క కన్సల్టేషన్ చేయాలి. మరి ఈ బిల్లు ద్వారా అబార్షన్ అనేటటువంటిది ఒక డాక్టర్ యొక్క సజెషన్తో 20 వీక్స్ వరకు, మ్యాక్సిమం 24 వీక్స్ వరకు 2 డాక్టర్స్ యొక్క ఒపీనియన్తో అబార్షన్ టర్మినేట్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ అనేటటువంటిది 24 వీక్స్ తర్వాత కూడా టర్మినేట్ చేయొచ్చు. ఎప్పుడు ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పినప్పుడు స్టేట్ మెడికల్ బోర్డు యొక్క ఒపీనియన్ తీసుకొని 24 మంత్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయొచ్చు. మరి ఈ కంటెక్స్లో పాత చట్టానికి కొత్త అమెండ్మెంట్ చట్టానికి ఏమేమి తేడాలు ఉన్నాయని చూడండి. మ్యాక్సిమం ఈ డిఫరెన్సెస్ ఉన్నాయా? ఇది ఇంపార్టెంట్. జెస్టేషనల్ ఏజ్ లిమిట్ ఎంత, డాక్టర్స్ యొక్క ఒపీనియన్ ఎప్పుడెప్పుడు అవసరము, ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా సరే 20 వారాల వరకే ఉండేది. ఇప్పుడు ఆ లిమిట్ ఏమీ లేదు. స్టేట్ బోర్డు యొక్క ఒపీనియన్తో అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే టర్మినేట్ చేయించవచ్చు. సెలెక్టివ్ అబార్షన్స్ కానీ వీటికి వెళ్తే ఇంప్రిజన్మెంట్ అనేటటువంటిది పనిష్మెంట్గా ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. ఇండియా, శ్రీలంక మధ్య జరిగినటువంటి బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ దాని ప్రకారం చేసుకున్నటువంటి ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఈ ప్రాజెక్ట్ని శ్రీలంక టర్మినేట్ చేసింది. అదేవిధంగా బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అనేటటువంటిది ఇండో-యూకే, ఇండో-నెదర్లాండ్స్ బైలేటరల్ ట్రీటీ ఇవి వొడాఫోన్ కేసులోను, క్రెయిన్ ఇండియా కేసులోను మనకు న్యూస్లో ఉన్నాయి. మరి ఆ కంటెక్స్లో అసలు ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటే ఏంటి చూడండి. BIT అని అంట. BIT అంటే 2 దేశాల మధ్య, బైలేటరల్ అంటే 2 దేశాలు ఒక దేశం యొక్క ఇన్వెస్ట్మెంట్ ఒక దేశంలో చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు 2 కంట్రీస్ చేసుకునే అగ్రిమెంటే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. మరి బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. దేని ద్వారా? ఇంపోజింగ్ కండిషన్స్. దేని మీద కండిషన్స్ని ఇంపోజ్ చేస్తారు? 2 దేశాల మధ్య ఉండేటటువంటి
వాళ్ళ యొక్క ఇన్వెస్టార్ యొక్క రైట్స్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడము. సో ఖచ్చితంగా హోస్ట్ స్టేట్స్ అనేవి ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఫారిన్ ఇన్వెస్టార్కి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి. ప్రాఫిట్స్ ఏవైతే వస్తాయో దాన్ని రిపాట్రియేషన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ప్లస్ రెండు దేశాల మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే సావరన్ రెగ్యులేటరీ మెజర్స్ అనేటటువంటివి ఒకవేళ కన్సిస్టెంట్గా లేకపోతే వాళ్ళకి మానిటరీ కంపెన్సేషన్ చెల్లించాలి. అంటే ఇప్పుడు ఇండియా యూకే మధ్య చేసుకున్నారనుకోండి, ఆ రెండు దేశాల మధ్య BIT అనేది ఉంటే మరి ఇండియా యొక్క లీగల్ ప్రొవిజన్స్ అనేవి ట్రీటీకి అనుగుణంగా లేకపోతే ఆ ట్రీటీ ఫెయిల్ అయినందుకు గాను ఇండియా కొంత కంపెన్సేషన్ చెల్లించాలి అని. సో ఇలాగ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ అనేవి చేసుకుంటున్నాం. ఈ ట్రీటీస్కి సంబంధించి అసలు దీంట్లో ప్రాబ్లమ్స్, ఈ వొడాఫోన్ కేసు, క్రెయిన్ ఇండియా కేసు చూశాక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థమైంది. అందుకని వాటిని డీల్ చేయడం కోసమే మోడల్ BIT రూల్స్ అనేవి 2016లో తీసుకొని రావడము, వాటిని రివిజన్ చేస్తూ ఉన్నాము. ఇలాగ చేయడానికి రీజన్ వాటిలో ఉన్నటువంటి ఇన్కన్సిస్టెంట్ ప్రొవిజన్సే. నెక్స్ట్ ఇష్యూ INSTC చాబహార్ పోర్ట్. మనం మార్చ్ మంత్కి సంబంధించి జాగ్రఫీ ఇష్యూస్ చదివేటప్పుడు చాబహార్ పోర్టు, దాని యొక్క లొకేషన్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ చదివాం కదా అండి. ఇక్కడ మనము INSTC గురించి నేర్చుకుందాము. ఇండియా అనేటటువంటిది INSTC అనే ప్రాజెక్ట్లో 13 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాంట్లో చాబహార్ పోర్ట్ అనేటటువంటిది కూడా వన్ ఆఫ్ ది నోడ్స్గా కనెక్ట్ చేయాలి అన్నారు. సో మరి INSTC అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. అటు నార్త్ నుంచి రష్యాని, సౌత్లో ఉన్నటువంటి ఇండియాని, ఆ మధ్యలో ఉన్న దేశాలు, మొత్తంగా 13 దేశాలు, వాటన్నిటినీ కలుపుతూ తీసుకొని రావాలనుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కారిడార్నే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటాం. ఇది ఒక మల్టీ మోడల్, అంటే రైల్వే, రోడ్డు, సీ అన్ని రకాల మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ని దీని కింద సెటప్ చేస్తాము. 2020లో సెయింట్ పీటర్స్బర్గ్, అక్కడ ఇరాన్, రష్యా, ఇండియా అన్నవి ముందు దీన్ని అగ్రిమెంట్ చేసుకుని ఆ తర్వాత చాలా దేశాలు మెంబర్స్గా ఉన్నాయి. 7,200 కిలోమీటర్స్ లాంగ్ నెట్వర్క్ని బిల్డ్ చేయాలి అన్నది దీనికి సంబంధించినటువంటిది అనమాట. ఈ కారిడార్ అనేటటువంటిది ఇంపార్టెంట్ చూడండి. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని పర్షియన్ గల్ఫ్తోనూ, క్యాస్పియన్ సీతోనూ కలుపుతూ ఇరాన్ గుండా వెళ్తుంది, రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతం వరకు. ఇక్కడ అందుకే పర్షియన్ గల్ఫ్లో ఉండేటటువంటి బందర్ అబ్బస్ అనేటటువంటి పోర్టుని దాన్ని దీంట్లో నోడ్గా యాడ్ చేశారు. ఇండియా ఏమంటుందంటే దాంతోపాటు చాబహార్ పోర్టును కూడా ఈ నెట్వర్క్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో యాడ్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. చాబహార్ పోర్ట్ అనేది ఇండియా యొక్క గేట్వే టు సెంట్రల్ ఏషియా అని పిలుస్తాం. అది మనకి గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉంది. ఇది ఇండియన్ ఓషన్, పర్షియన్ గల్ఫ్, కాస్పియన్ సీతో పాటు ఆ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ని కూడా కనెక్ట్ చేయండి చాబహార్ పోర్ట్ని. అది ఇక్కడ అడుగుతున్నటువంటిది. ఇదిగో చూడండి, మనకి స్టాండర్డ్ రూట్ ఇప్పుడు రష్యా నుంచి రావాలంటే ఇలా బాల్టిక్ సీకి వెళ్ళి, నార్త్ సీకి వెళ్ళి, ఇక్కడ నుంచి మెడిటరేనియన్ సీకి వెళ్ళి ఇలా రావాలి. అలా బదులు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఉందనుకోండి, ఇలాగా కాస్పియన్ సీ, ఇరాన్ నుంచి ఇలాగొచ్చేస్తుంది. అలా 30% టైం పీరియడ్ అనేటటువంటిది ట్రాన్స్పోర్ట్ టైం తగ్గుతుంది దీనివల్ల, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ వల్ల. అందుకోసం ఈ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ క్వాడ్ సమ్మిట్ 2021. మొట్టమొదటి క్వాడ్ లీడర్స్ యొక్క సమ్మిట్ అనేటటువంటిది వర్చువల్గా జరగడం జరిగింది. మరి ఆ కంటెక్స్లో ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, క్వాడ్ అంటే ఏంటి? 4 దేశాలు, జపాన్, ఇండియా, USA, ఆస్ట్రేలియా, ఈ 4 కంట్రీస్ డెమోక్రటిక్ నేషన్స్, మరి మ్యారిటైమ్ ట్రేడ్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి కామన్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ గ్రూపింగ్ అనేది రావడం జరిగింది. అసలు దీని యొక్క ఆరిజిన్ అనేది 2004లో అప్పుడున్నటువంటి జపనీస్ లీడర్ ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే అది అప్పటి నుంచి కూడా అంత చురుగ్గా ముందుకు వెళ్ళలేదు. 2017లోనే క్వాడ్ అనేటటువంటి ఫారిన్ మినిస్టర్ సమ్మిట్ జరిపారు. ఇది హైయెస్ట్ లెవెల్ క్వాడ్ సమ్మిట్ మీటింగ్ అనమాట. ఈ మీటింగ్కి వచ్చేటప్పటికి క్వాడ్ మీటింగ్లో ఇండో పసిఫిక్ ప్రాంతంలో మ్యారిటైమ్ ట్రేడ్
అండ్ మ్యారీటైమ్ సెక్యూరిటీ అన్హిండెడ్గా జరగాలి. మరి చైనా ఏమో ఈ క్వాడ్ గ్రూపింగ్ అనేది చైనాని కౌంటర్ చేయడానికే తీసుకొచ్చారు. ఈ 4 దేశాల మధ్యలోనూ కొహరెన్స్ లేదు, ఇది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది అన్నట్టుగా చెప్పింది. ఇండియా మిగిలిన దేశాలు మేము ఏ దేశానికి ఎగెనిస్ట్గా కాదు, మా ఓన్ నేషనల్ ఇంట్రెస్ట్ మేము చూసుకుంటున్నాము, ఇండో పసిఫిక్ ప్రాంతంలో మ్యారీటైమ్ ఫ్రీ నావిగేషన్ ఇవి ప్రొవైడ్ చేయడానికి మేము 4 దేశాలు ముందుకొచ్చాము అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ యుఎన్ కన్వెన్షన్ ఆన్ రెఫ్యూజీస్. రీసెంట్లీ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటటువంటిది నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ వీటిలోకి మయన్మార్ నుంచి వచ్చేటటువంటి రెఫ్యూజీస్ని అడ్డుకోండి అని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందండి. సో ఆ కంటెక్స్లో చెప్తూ ఇండియా రెఫ్యూజీ కన్వెన్షన్లో పార్ట్గా లేదు, ఇలా ఎక్కువ మంది రెఫ్యూజీస్ వస్తే ఇప్పటికే నార్త్ ఈస్ట్లో చాలా ఎథ్నిక్ ఇష్యూస్ గొడవలు జరుగుతున్నాయి, ఇది ఇంకో తలనొప్పి అవుతుంది. మయన్మార్లో పొలిటికల్గా మిలిటరీ అనేది తన యొక్క కంట్రోల్లోకి తీసుకుంది, సో కు అనేటటువంటిది ఉంది. సో ఆ కంటెక్స్లో ఈ రెఫ్యూజీ కన్వెన్షన్కి ఎలా మెంబర్ కాదు కాబట్టి వాటికి ఆ డైరెక్షన్ ఇచ్చిందనమాట. అసలు ఇంతకీ ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ అంటే ఏంటి చూద్దామా. యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 అంటున్నాం. ఇది యుఎన్కి సంబంధించినటువంటి మల్టీలేటరల్ ట్రీటీ. ఎవరు రెఫ్యూజీ, వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా కంట్రీస్ అనే అసైలంని గ్రాంట్ చేయాలి, అదేవిధంగా ఎవరు రెఫ్యూజీస్ కారు, ఇలాగ మనకి వివిధ రకాల గైడ్లైన్స్ని దీని కింద ఇస్తారు. ఎవరైతే వాళ్ళ దేశంలో రేస్, రిలీజన్, నేషనాలిటీ, అఫిలియేషన్ వీటన్నిటినీ బట్టి పారిపోయి వస్తారు, రెఫ్యూజీస్గా వాళ్ళని డిఫైన్ చేస్తుంది అనమాట. ఈ కన్వెన్షన్ అనేది వీసా ఫ్రీ ట్రావెల్ డాక్యుమెంట్స్ ఉండే వాళ్ళకి వీసా ఫ్రీ ట్రావెల్ వాటిని ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రెఫ్యూజీస్ అనేటటువంటి వాళ్ళు కొన్ని అడిషనల్ రైట్స్ అండ్ బెనిఫిట్స్ని పొందొచ్చు. నార్మల్గా మైగ్రెంట్స్ కంటే కూడా రెఫ్యూజీస్ కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ పొందొచ్చు. 1967లో ఇంతకుముందు కన్వెన్షన్లో ఓన్లీ యూరప్ నుంచి వచ్చిన వాళ్ళనే రెఫ్యూజీస్గా గుర్తించేవాళ్ళు, ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్ తీసేశారు. ఇండియా అనేటటువంటిది అసలు ఈ రెఫ్యూజీ కన్వెన్షన్లో మెంబర్ కాదు. ఎందుకని, మనకి ఇండియా పాకిస్తాన్ పార్టీషను, బంగ్లాదేశ్ రెఫ్యూజీస్ ఇష్యూ, ఇలాగా ఈ కన్వెన్షన్ వచ్చిన టైంకి చాలా ఇష్యూస్ ఉన్నాయి, అందుకని దీని కింద మనము మెంబర్గా ఉండలేదు. ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ అని ఒకటి ఉంటుందండి. అంటే ప్రతి మెంబర్ కంట్రీ కూడా ఒక రెఫ్యూజీ వాళ్ళ కంట్రీకి వస్తే వాళ్ళని ఒకవేళ ఈ రెఫ్యూజీ కన్వెన్షన్లో ఆ దేశం పార్ట్గా ఉంటే రెఫ్యూజ్ చేసే అవకాశం లేదు, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ చూద్దామండి. నెక్స్ట్ ఇష్యూ సైబర్ వాలంటీర్ ప్లాన్. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి రాయడం జరిగింది. సైబర్ క్రైమ్ వాలంటీర్ అనే కాన్సెప్ట్ అనేది సర్వీలియన్స్ కల్చర్ని పెంచుతుంది, సస్పెషన్ని పెంచుతుంది, సోషల్ డిస్ట్రెస్ని పెరిగే అవకాశం ఉంది అన్నారు. ఇంతకీ ఏంటి సైబర్ వాలంటీర్ ప్లాన్ అంటే, సైబర్ క్రైమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, సైబర్ క్రైమ్స్కి సంబంధించిన వాటిని రిపోర్ట్ చేయాలి. మరి దానికి సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేటటువంటిది సైబర్ క్రైమ్ వాలంటీర్ ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకొని వచ్చింది. ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చి సైబర్ క్రైమ్తో ఫైట్ చేయాలి. దీని కింద 500 మంది వరకు సెలెక్ట్ చేసుకుని ఏదైనా అన్లాఫుల్ కంటెంట్ ఉంది సోషల్ మీడియాలో అని చూస్తే వాళ్ళు దాన్ని రిపోర్ట్ చేసేలాగనమాట. ఇలా వీళ్ళని సైబర్ క్రైమ్ వాలంటీర్స్ అని పిలుస్తారు. అన్లాఫుల్ కంటెంట్ ఉంటే ఫ్లాగ్ చేస్తారు, దాన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చూసుకొని ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేసుకొని వీలైతే రిమూవ్ చేసుకుంటారు ఆన్లైన్ నుంచి. ఈ వాలంటీర్స్ ఆర్టికల్ 19ని స్టడీ చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది, అది నార్మల్గా ఉండేది కాకుండా ఇంకేదైనా అన్లాఫుల్ కంటెంట్ అంటే దాన్ని మీరు రిపోర్ట్ చేయండి అని చెప్పడం. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏం రావచ్చు, వీళ్ళు కావాలని ఒక కమ్యూనిటీనో, ఒక పార్టీనో, ఒక గ్రూప్నో టార్గెట్ చేస్తూ కంటెంట్ని ఫ్లాగ్ చేస్తే అది మిస్ట్రస్ట్ మరియు సోషల్ డిస్కంటెంట్ని తీసుకొని రావచ్చా, అది ఇక్కడ ఇష్యూ అనమాట. అంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, రూల్స్ ఒక ప్రాపర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండదు, నార్మల్ సిటిజన్స్ మన లాంటి వాళ్ళు అన్లాఫుల్ కంటెంట్ ఇది అని ఫ్లాగ్ చేయొచ్చు అంటున్నారు. చేస్తే ఇలాంటి ఇష్యూస్ వస్తే ఏంటి
అది ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇష్యూ రెడ్ ఎకో షాడో ప్యాడ్. షాడో ప్యాడ్ అనేటటువంటిది ఒక బ్యాక్డోర్ ట్రోజన్ మాల్వేర్. అంటే ఏంటి, మనకు తెలియకుండా మన సిస్టంలోకి వచ్చేసి కమాండ్ అండ్ కంట్రోల్ అది తీసేసుకుంటుంది అనమాట. అటువంటి షాడో ప్యాడ్ అనేటటువంటిది ఇండియా యొక్క పవర్ సిస్టమ్స్, పవర్ లైన్స్ వీటన్నిటి మీదకి వాడడం జరిగింది. అందువల్ల అది మనకు న్యూస్లో ఉంది. రెడ్ ఎకో అనేటటువంటిది ఒక గ్రూప్, చైనాకు సంబంధించినటువంటి గ్రూప్ అన్నమాట. ఇది సైబర్ టార్గెట్స్ చేస్తూ ఉంటుంది. మరి ఈ కంటెక్స్లో రీసెంట్గా CERTIN కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేటటువంటిది చైనీస్ గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ చేస్తున్న హ్యాకర్స్ అనేటటువంటి వాళ్ళు ముంబై ఈ ప్రాంతాల్లో పవర్ అవుటేజ్కి కారణము అన్నారు. షాడో ప్యాడ్ అనే మాల్వేర్ని గుర్తించడం జరిగింది. నేషనల్ గ్రిడ్ ఆపరేటర్ అనేటటువంటిది అప్పటికప్పుడు ఆ పవర్ స్టేషన్స్కి వాటికి అలర్ట్స్ పంపించడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో షాడో ప్యాడ్ మరియు రెడ్ ఎకో లాంటివి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తే, ఇప్పుడు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ ఏదైనా సరే, మరి అది నేషనల్ సెక్యూరిటీకి ముప్పైనా అండి. అందుకే సైబర్ సెక్యూరిటీ అన్నది ఇప్పుడు అన్నిటికంటే నేషనల్ సెక్యూరిటీకి బిగ్గెస్ట్ థ్రెట్ బార్డర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాదు, సైబర్ థ్రెట్టే. దాన్ని ఎఫెక్టివ్గా డీల్ చేసుకునేలాగా మనం మెజర్స్ తీసుకోగలగాలి. రెడ్ ఎకో షాడో ప్యాడ్ అనేటటువంటివి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. అందుకే నెక్స్ట్ ఇష్యూ కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేస్. NIA అనేటటువంటిది నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ అనేటటువంటిది ఈ గోల్డ్ని మరి కొనుక్కోవడానికి అక్కడి నుంచి పంపించారు ఇక్కడికి అంటున్నారు. మరి గోల్డ్ కొనుక్కోవడానికి సంబంధించి వాళ్ళకు ముందు వచ్చినటువంటి మనీ అనేది ఇనిషియల్ ఫండ్ అనేటటువంటిది హవాలా రూట్ ద్వారా వచ్చాయి. హవాలా రూట్ అంటే మనీ లాండరింగ్ రూట్. ఇంతకు మనీ లాండరింగ్ అంటే ఏంటి? ఇది ఒక ప్రాసెస్. ఇల్లీగల్గా అబ్టైన్ చేసినటువంటి అమౌంట్ని ఇప్పుడు ఇండియా నుంచి వేరే చోటికి పంపించడం, అక్కడి నుంచి దాన్ని వైట్ మనీగా మార్చుకొని తీసుకొని రావడం, వాటిని ఇల్లీగల్ యాక్టివిటీస్కి, లీగల్ యాక్టివిటీస్కైనా వాడచ్చు, ఇల్లీగల్కైనా వాడచ్చు. ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడడం అనమాట. ఇల్లీగల్ ఆర్మ్స్, టెర్రర్ ఫండింగ్ ఇవన్నీ చేసుకుంటారు. ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు అనేటటువంటి దాంట్లో ఏం చేశారంటే, ఎంబసీకి వస్తుంది, ఎంబసీకి సంబంధించిన వాటిని మనం ఓపెన్ చేసి చెక్ చేసేదానికి ఉండదు. ఈ వీళ్ళకి డిప్లొమాట్స్కి కొంత ఇమ్యూనిటీ ఉంటుంది. సో వాళ్ళకి ఏ మెటీరియల్ వస్తుంది అంటేనే ఓపెన్ చేసి చూడకూడదు. కానీ ముందుగా వచ్చినటువంటి ఇంటెలిజెన్స్తో ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఈ గోల్డ్ అనేది స్మగిల్ చేస్తున్నారు. NIA అనేటటువంటిది ఏంటి? నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ. మనీ లాండరింగ్ అంటే ఏంటో, ఈ రెండు పదాలు దీంట్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 2021. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు UAEకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటిసారిగా ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది మామూలుగా డెజర్ట్ ఫ్లాగ్ అనేది యాన్యువల్ మల్టీనేషనల్ లార్జ్ ఫోర్స్ ఎంప్లాయ్మెంట్ వార్ఫేర్ అన్నమాట. దీంట్లో ఇండియా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ మార్చ్లో అల్ దఫ్రా ఎయిర్ బేస్, UAEకి సంబంధించినటువంటి అల్ దఫ్రా ఎయిర్ బేస్లో జరగడం జరిగింది. అమెరికా, ఫ్రాన్స్ ఇలాంటి ఎన్నో దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. ఇండియా అనేది మొట్టమొదటిసారిగా పార్టిసిపేట్ చేసింది, అందువల్ల ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ అంటే ఇండియా, UAE, అదర్ కంట్రీస్ ఆల్సో, మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ఇది. నెక్స్ట్ ఇష్యూ బ్రహ్మోస్ మిజైల్స్ని ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాం. ఒక ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ అనమాట. మరి బ్రహ్మోస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. బ్రహ్మపుత్ర మాస్కోవా రివర్స్ ఇండియా రష్యా మధ్య జాయింట్గా మనం దీన్ని తయారు చేశాము. సో బ్రహ్మపుత్ర అని పేరు పెట్టడానికి, బ్రహ్మోస్ అని పేరు పెట్టడానికి రీజన్ అదే అనమాట. ఇండియా మాస్కోవా రివర్స్ యొక్క పేర్లతో పెట్టడం జరిగింది. ఇది ఒక 2 స్టేజ్ మిజైల్, సాలిడ్ ప్రొపలెంట్ని వాడుతుంది ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ర్యామ్జెట్ ఇంజిన్ని వాడుతుంది. ఇది ఒక క్రూజ్ మిజైల్ అన్నమాట. దీంట్లో అన్ని రకాలైనటువంటి కన్వెన్షనల్ మిజైల్స్ని, న్యూక్లియర్ మిజైల్స్ని పెట్టచ్చు. దీన్ని ల్యాండ్ నుంచి, వాటర్ నుంచి, ఎయిర్ నుంచి, అన్నిటి నుంచి లాంచ్ చేయొచ్చు. ఇక్కడ మనకి న్యూక్లియర్ ట్రయాడ్ అనే ఒక ఇంపార్టెంట్ పదం ఉంటుంది. అదేంటి, ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా సరే న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయగలిగే క్యాపబిలిటీని న్యూక్లియర్ ట్రయాడ్ అని అంటాం. ఈ న్యూక్లియర్ ట్రయాడ్ అనేటటువంటిది మనకి రావడం జరిగింది. దేనివల్ల? బ్రహ్మోస్ మిజైల్స్ అనేవి న్యూక్లియర్ ట్రయాడ్ ఇండియా అచీవ్ చేయడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్గా చెప్పచ్చు. దీంట్లో
మరి ఫాస్టెస్ట్ క్రూజ్ మిజైల్స్గా చెప్పచ్చు. ప్రస్తుతానికి 2.8 మ్యాక్స్ స్పీడ్తో ఇది వెళ్తుంది. ఈ మేజర్ మిలిటరీస్ అన్నీ ఈ వెపన్స్ అనేవి వాడుతూ ఉన్నాయి. బ్రహ్మోస్ వర్షన్ అనేటటువంటి దానికి ఇంతకుముందు రేంజ్ 290 కిలోమీటర్స్ ఉండేది. ఇప్పుడు 400 కిలోమీటర్స్, దాన్ని 700 కిలోమీటర్స్ వరకు రేంజ్. అంటే ఎంత దూరంలో ఉన్న టార్గెట్ని ఎఫెక్టివ్గా నిర్వీర్యం చేయగలదు అని దాని యొక్క టార్గెట్ రేంజ్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఫిలిప్పీన్స్ అనే దేశానికి బ్రహ్మోస్ మిజైల్స్ని సేల్ చేస్తాము అన్నట్టుగా అగ్రిమెంట్ చేసుకోవడం. మనం వియత్నాం అనేటటువంటి దేశం ఉంది. ఆ వియత్నాం అనేటటువంటి దేశము వీటితో కూడా మనము మిజైల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందుకే మన యొక్క గవర్నమెంట్ అనేటటువంటిది ఇండిజినస్గా తయారు చేయబడిన మిజైల్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఒక రిజల్యూషన్ కూడా తీసుకొని వచ్చాయి. కాకపోతే అన్ని కంట్రీస్కి కాదు, ఫ్రెండ్లీ కంట్రీస్కి. నెక్స్ట్ ఇష్యూ, సిప్రీ రిపోర్ట్ ఆన్ డిఫెన్స్. స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది మనకి ప్రతి సంవత్సరం ఏ దేశాలు ఎంత ఆర్మ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి, ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాయి, దానికి సంబంధించిన ట్రెండ్స్ అవి పబ్లిష్ చేస్తూ ఉంటుంది. మరి ఆ కంటెక్స్లో సిప్రీ రిపోర్ట్ ఆన్ డిఫెన్స్ ప్రకారం ఇండియా యొక్క ఇంపోర్ట్స్ అనేటటువంటివి 1/3 తగ్గిపోయినాయి. లాస్ట్ 10 years పీరియడ్లో 1/3 తగ్గిపోవడం జరిగింది. అదేవిధంగా ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇండియా అనేటటువంటిది 3rd లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ అనమాట. యుఎస్ఏ, చైనా తర్వాత పాకిస్తాన్ అనేది 24వ ర్యాంక్ అనేటటువంటిది ఉంది. గ్లోబల్గా మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది. 2 ఏషియన్ దేశాలు అనేవి టాప్ 3లో ఉండడం ఇదే మొదటిసారి అనమాట. ఇంతకుముందు రష్యా ఎక్కువ స్పెండ్ చేసేది మనకంటే 3rd పొజిషన్లో, ఇప్పుడు ఇండియా అనేది 3rd పొజిషన్కి రావడం జరిగింది. ఇండియా యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్లో పెన్షన్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి. రైట్, ఎనీవే ఇండియా 3rd పొజిషన్లో ఉంది. ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. మనకి 1967లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం అనే దాన్ని తీసుకొని వచ్చారు. మరి ఆ చట్టానికి చాలాసార్లు అమెండ్మెంట్స్ అనేవి చేశారు. 2019లోనూ అమెండ్మెంట్స్ చేశారు. రీసెంట్గా మనకి భీమా కొరెగావ్ అనేటటువంటి ప్లేస్, అక్కడ జరిగినటువంటి వైలెన్స్ సంబంధితంగా కొంతమందిని ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము దీని కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ చట్టం అనేటటువంటి దాంట్లో టెర్రరిజం రిలేటెడ్ క్రైమ్స్ని డీల్ చేస్తుంది. 2016-19 మధ్యలో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టము దీని కింద టోటల్గా 4231 ఎఫ్ఐఆర్స్ అనేటటువంటివి నమోదవ్వడం జరిగింది. వాటిలో ఓన్లీ 112 కేసుల్లో మాత్రమే కన్విక్షన్స్ అనేటటువంటివి జరిగాయి. మరి ఫ్రీక్వెంట్గా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం అనేది ఉపయోగించడం అనేది దాని యొక్క మిస్యూజ్ని సూచిస్తుంది అని చెప్తున్నారు. సరే, మరి దీనికి సంబంధించి లేటెస్ట్ అమెండ్మెంట్ గురించి కొన్ని పాయింట్స్, రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందో కొన్ని పాయింట్స్ చూద్దాం. టెర్రరిజం అనే దాన్ని మళ్ళీ రీడిఫైన్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ అనేటటువంటిది, సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఏ ఆర్గనైజేషన్ అయినా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయొచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ అనేది ఇండివిజువల్స్ని కూడా టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయొచ్చు. మామూలుగా ఇంతకుముందు ఉన్న చట్టంలో టెర్రర్ ఆర్గనైజేషన్స్ వాటితో అఫిలియేట్ అయి ఉన్న వాళ్ళనే టెర్రరిస్ట్గా గుర్తించేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇండివిజువల్స్ని కూడా డైరెక్ట్గా టెర్రరిస్ట్గా గుర్తించేటటువంటి దాన్ని దీంట్లో కల్పించారు. అదేవిధంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీజీపీ లెవెల్ ఆఫీసర్ యొక్క పర్మిషన్తో ఎవరైతే నిందితులు అని అంటారో వాళ్ళ యొక్క అసెట్స్ని కన్ఫిస్కేట్ చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది డిఎస్పీ, ఏసీపీ ఆర్ అబవ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఆఫీసర్స్ ఆఫ్ ఎన్ఐఏ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ అబవ్ ఉన్న వాళ్ళు ఈ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అన్నారు. మరి 2015 నుంచి చూస్తే ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం కింద అరెస్ట్ చేసిన వాళ్ళు, రిజిస్టర్ చేసిన వాళ్ళు, ఫైనల్గా కన్విక్షన్ అంటే శిక్ష పడిన వాళ్ళ సంఖ్యలో చాలా తేడాలనే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి దీనికి ఇది నాన్ బెయిలబుల్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం కింద అరెస్ట్ చేస్తే నాన్ బెయిలబుల్, సో అందుకోసం అరెస్ట్ చేస్తున్నారు అన్నది ఇక్కడ క్రిటిసిజం. నెక్స్ట్ ఇష్యూ, ఇండియన్ సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, CERTIN అని అంటున్నాము. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద తీసుకొని రాబడినటువంటి బాడీ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ని డీల్ చేయడం కోసం అన్నమాట. 2008లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ చట్టం అనేది
సిఈఆర్టీఐ అనే సంస్థని నేషనల్ ఏజెన్సీగా గుర్తించడం జరిగింది. దేనికోసం చూడండి, సైబర్ ఇన్సిడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని అనాలిసిస్ చేసి డిసిమినేట్ చేయడానికి, ముందుగానే గుర్తించి అలర్ట్స్ అవి పంపించడానికి, ఎమర్జెన్సీ మెజర్స్ని తీసుకొని సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ని హ్యాండిల్ చేయడానికి, సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఈవెంట్స్ని వివిధ ఆర్గనైజేషన్స్ మధ్య కోఆర్డినేట్ చేసుకోవడానికి, గైడ్ లైన్స్ అడ్వైజరీస్ ఇవ్వడానికి, సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఇలాగా వీటన్నిటిలోనూ సిఈఆర్టీఐఎన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ కింద ఇది ఉంది. ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన నోడల్ ఏజెన్సీ, సిఈఆర్టీఐఎన్ అని పిలుస్తాము. మనకు ఒకసారి పెగాసస్ అనే దాని గురించి చదివినప్పుడు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కాంప్రిహెన్సివ్ వీడియో చేశామండి మన ఛానల్లో. సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎకానమీ రిలేటెడ్గా ఏమేమి కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి న్యూస్లో ఉన్నవి. ఫస్ట్ది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈస్. గవర్నమెంట్ అనేటటువంటిది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది, అంటే 2020 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. మరి 2021 మార్చ్లో దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో 3 లక్షల కోట్ల రూపాయల ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ లైన్ స్కీమ్ అనేటటువంటిది జూన్ 30 వరకు ఎక్స్టెండ్ అయ్యేలాగా, ఎస్పెషల్గా హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజం ఈ సెక్టార్స్ కవర్ అయ్యేలాగా ఇది ఇస్తున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద మేలో ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారండి. లాక్డౌన్స్ ఈ టైంలో ఎస్పెషల్గా క్రెడిట్ అనేటటువంటిది అందించడం కోసం ఎంఎస్ఎంఈస్ వీటి కోసం 100% క్రెడిట్ గ్యారంటీ అనేటటువంటిది ఎవరికి కల్పిస్తారు? బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఎంఎస్ఎంఈస్కి లోన్స్ ఇస్తే వాటికి మేము క్రెడిట్ గ్యారంటీ కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. అంటే అప్పుడు ఆ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అనేవి ఎక్కువ లోన్స్ని ఇస్తాయి అని అన్నమాట. ఈ క్రెడిట్ గ్యారంటీ అనేటటువంటి దానికి ఏ విధమైనటువంటి ఫీజుని మరి ఏ విధమైనటువంటి ఎక్స్ట్రా ఫీజు అనేటటువంటిది ఉండదు. ఇంట్రెస్ట్ ఎంత కట్టాలో అంత కడతారనమాట. ఇంట్రెస్ట్ రేట్స్ అనేటటువంటి వాటికి కూడా లిమిట్స్ అనేటటువంటి విధించడం జరిగింది. మరి ఫినాన్స్ మినిస్ట్రీ కింద ఉండేటటువంటి నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ అనేటటువంటిది 100% క్రెడిట్ గ్యారంటీ కవరేజ్ని కల్పిస్తుంది. మరి ఓవరాల్గా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? క్రెడిట్ అనేటటువంటిది లో కాస్ట్తో ఎంఎస్ఎంఈస్ వీటికి ఇచ్చేందుకు, వాటి యొక్క ఆపరేషనల్ లయబిలిటీస్, మళ్ళీ బిజినెస్ని రీస్టార్ట్ చేసేందుకు ఈ క్రెడిట్ ఉపయోగపడుతుంది. ఎంఎస్ఎంఈస్ అనేటటువంటి వాటిని సపోర్ట్ చేయడం ద్వారా ఓవరాల్గా ఎకానమీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎకనామిక్ రివైవల్ అవుతుందన్న ఉద్దేశంతో ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ లైన్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ రివాంప్డ్ పీడిఎస్. పీడిఎస్ అసలు అంటే ఏంటి? రివాంప్డ్ పీడిఎస్కి సంబంధించిన నీడ్ ఏంటి అని. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అంటాము. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనే దాని కిందికి వస్తుంది. దీని కింద సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎఫ్సిఐ ద్వారా ప్రొక్యూర్ చేసుకొని స్టోర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. మరి దాన్ని ఆపరేషన్ చేసే, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. పీడిఎస్ కింద ప్రజెంట్గా వీట్, రైస్, షుగర్, కిరోసిన్ ఇవి అలొకేట్ చేస్తున్నారు. కొన్ని స్టేట్స్ అనేవి పల్సెస్, ఎడిబుల్ ఆయిల్స్, సాల్ట్, స్పైసెస్ ఇలాంటివి కూడా సప్లై చేస్తున్నాయి. అసలు ఎందుకు ఈ పీడిఎస్ అనేటటువంటి దాంట్లో రివాంప్ చేయాలి? మనకున్నటువంటి పీడిఎస్ సిస్టమ్ దాని యొక్క ఎఫిషియన్సీ అనేటటువంటిది, ఎఫెక్టివ్నెస్ అనేటటువంటిది లాక్డౌన్లో మనకు బాగా తెలిసింది. లాక్డౌన్ జరిగినప్పుడు ఫుడ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి అడిషనల్ ఫుడ్ స్టాక్స్ అవంతా కూడా ఈ పీడిఎస్ ద్వారానే అందించడం జరిగింది. ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీని అందించడానికి, స్టేబుల్ ప్రైసెస్ని తీసుకొని రావడానికి, బఫర్ స్టాక్ని మెయింటైన్ చేయడానికి వీటన్నిటికీ పీడిఎస్ అవసరము. పీడిఎస్ ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎఫ్సిఐ అనేటటువంటిది పర్చేస్ చేసుకొని అది మన స్టోర్స్కి ఇస్తుంది. స్టేట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దాన్ని ఆ కాస్ట్ని ఇష్యూ ప్రైస్ అని పిలుస్తారు. ఇష్యూ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టము అనే దాని కింద రూరల్ ఏరియాస్లో 75%, అర్బన్ ఏరియాస్లో 50% పాపులేషన్కి ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయాలి పీడిఎస్ కింద అన్నది ఆబ్జెక్టివ్గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్. రీసెంట్గా ఆర్బీఐ అనేది ఐడిబిఐ అనే బ్యాంక్ని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ నుంచి బయట ప్లేస్ చేయడం జరిగింది అంటున్నారు. ఇది సెంట్రల్ బ్యాంక్ యొక్క పారామీటర్స్ని బ్రీచ్ చేయలేదు కాబట్టి
దాన్ని బయట పెట్టేశాము అని అన్నారు. అసలు ఏంటి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే, బ్యాంక్స్కి ఫైనాన్షియల్గా వీక్ మెట్రిక్స్ ఉన్నప్పుడు వాటిని ఆర్బీఐ అనేది దాని యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకుంటుంది. దాన్నే పీసీఏ ఫ్రేమ్వర్క్ అంటారు. 2002లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బ్యాంక్స్ వాటి యొక్క పూర్ అసెట్ క్వాలిటీ ఉన్న, లాస్ ప్రాఫిటబిలిటీలో వల్నరబిలిటీ ఉన్న ముందు నుంచి జాగ్రత్త పడడం కోసం ఆర్బీఐ పీసీఏ ఫ్రేమ్వర్క్ అనే దాంట్లో పెడుతుంది. ఎన్పిఏ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఈ ఫ్రేమ్వర్క్ అనేది 2017లో రివ్యూ చేసి దేని ప్రకారం ఫిస్కల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటటువంటి దాని యొక్క రికమెండేషన్స్ ప్రకారం 2017లో ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని రివ్యూ చేయడం జరిగింది. మరి ఈ పీసీఏ ఫ్రేమ్వర్క్ అనే దాని కింద వేటిని రిస్క్ ట్రిగ్గర్ పాయింట్స్గా గుర్తిస్తారు? క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, నెట్ ఎన్పిఏస్, రిటర్న్ ఆన్ అసెట్స్, టైర్ 1 లెవరేజ్ రేషియో, ఈ 4ని దృష్టిలో పెట్టుకొని వీటిలో ఉండేటటువంటి ఇదిగో చూడండి, క్యాపిటల్ అసెట్ టు రిస్క్ రేషియో అని అంటున్నాం. క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో అనేటటువంటిది రిస్క్ థ్రెషోల్డ్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలాగా. మన సిఈటి అని అంటున్నాం. టైర్ 1 క్యాపిటల్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెగిటివ్ రిటర్న్ ఆన్ అసెట్స్, ఈ రేంజెస్లో ఉంటే పీసీఏ ఫ్రేమ్వర్క్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అసలు పీసీఏ ట్రిగ్గర్ అవుతే ఏమవుతుంది? బ్యాంక్స్ అనేటటువంటి వాటికి ఫర్దర్ లోన్స్ అనేటటువంటివి రావు. రెన్యూ చేసుకోవడం అనేది కాస్ట్లీ అవుతుంది. బ్యాంక్స్ అనేవి స్పెషల్ డ్రైవ్ని తీసుకొని రావాలి ఎన్పిఎస్ని తగ్గించడానికి. న్యూ లైన్స్ ఆఫ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి అనుమతి అనేటటువంటిది ఉండదు. బ్యాంక్ బారోయింగ్స్ మీద, ఇంటర్ బ్యాంక్ బారోయింగ్స్ మీదను ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ అవి విధిస్తుంది. ఈ విధంగా పీసీఏ ఫ్రేమ్వర్క్ ఉన్నప్పుడు దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇష్యూ, ఫ్యూయల్స్ అనేటటువంటి వాటిని జిఎస్టీ ఫ్రేమ్వర్క్ నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్లో స్టేట్స్ నుంచి పెట్రోల్, డీజిల్ వీటిని జిఎస్టీ కింద యాడ్ చేయాలని డిమాండ్ ఉంది. అసలు జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది నిర్ణయం తీసుకోవాలి. వేటిని ఈ ఫ్యూయల్స్ని దీని కింద నోటిఫై చేయలేదండి. పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, వీటిని ఇవి ఫ్యూయల్స్ని జిఎస్టీ కింద యాడ్ చేయలేదు. మరి ఈ కంటెక్స్లో ఒకవేళ యాడ్ చేయాలంటే ఎవరు నిర్ణయం తీసుకోవాలి? జిఎస్టీ కౌన్సిల్. మన జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి? ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 279A కింద. ఇది యూనియన్ మరియు స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి జిఎస్టీ రేట్స్ ఎంత ఉండాలి, వాటన్నిటికీ సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. మినిస్టర్ ఫర్ స్టేట్ మెంబర్గాను, స్టేట్స్కి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్స్, యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్స్ దీంట్లో మెంబర్స్గా ఉంటారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటి దానికి 1/3 ఓటింగ్ షేర్ ఉంటుంది, స్టేట్స్కి 2/3 ఓటింగ్ షేర్ ఉంటుంది. ఓవరాల్గా ఇద్దరూ కలిసి 3/4 మంది ఒప్పుకుంటేనే, 3/4 వంతు ఓట్స్ వస్తేనే ఏ రెజల్యూషన్ అయినా సరే జిఎస్టీ కౌన్సిల్లో పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూ, డ్రాఫ్ట్ నేషనల్ కామర్స్ పాలసీ. కామర్స్కి సంబంధించినటువంటి పాలసీని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేటటువంటిది, దాంట్లో డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోటింగ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటాం, అది తీసుకొని వచ్చింది. దీంట్లో మరి డిఫరెన్షియల్ ప్రైసింగ్ స్ట్రాటజీస్ అనేటటువంటి ఉండకూడదు. దానికి సంబంధించి ఒక సన్సెట్ క్లాజ్ అనేది పెట్టడము, కమర్షియల్ ఈమెయిల్స్ వాటిని ఇష్టం వచ్చినట్టుగా పంపించకూడదు అని దానికోసం ఒక లా తీసుకొస్తామని, డొమెస్టిక్ డేటా స్టోరేజ్కి సంబంధించి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కల్పించాలి అని, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించింది ఎక్స్క్లూజివ్గా ఇండియాలోనే ఉండాలి అని, అదేవిధంగా డిస్కౌంట్స్ అనేవి 2 years లోపల ఫేజ్ అవుట్ చేసేయాలి అని, సడన్గా ఫ్లాష్ సేల్స్ అంటారు వాటిని తీసేయాలి అని, 49% ఎఫ్డిఐ ఇన్వెంటరీ మోడల్లో లోడ్ చేయాలి అని, ఇలా ఇండిపెండెంట్ కామర్స్కే ఒక రెగ్యులేటర్ని తీసుకొని రావాలని ఇవన్నీ కూడా నేషనల్ కామర్స్ పాలసీలో చెప్పబడ్డాయి. నెక్స్ట్ ఇష్యూ, డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. యూనియన్ క్యాబినెట్ అనేటటువంటిది డెవలప్మెంటల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేయడానికి ఆమోదం తెలిపింది. 20,000 కోట్ల రూపాయలతో దాన్ని సెటప్ చేయబోతున్నారని. అసలు ఏంటి డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే? లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సి ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్కి.
వాటికి సంబంధించి ఇప్పుడు నార్మల్ బ్యాంక్స్ 6 ఇయర్స్ 8 ఇయర్స్ ఇంతవరకు ఇవ్వగలుగుతున్నాయి. కానీ మనకి 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు లోన్స్ కావాల్సినవి ఉంటాయి. సో వాటికి లోన్స్ ఇచ్చేలాగా డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సెటప్ చేయడము. ఓవరాల్గా గవర్నమెంట్ $3 ట్రిలియన్ మార్కెట్ నుంచి సోర్స్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్కి వీటికి ఫండింగ్ చేయాలన్నది గోల్. దానికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలని ఈ పర్టిక్యులర్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్కి గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది. ట్యాక్స్ సేవింగ్ బాండ్స్ని కొన్నిటిని ఇష్యూ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ ఇలాగ వాటిని ఇష్యూ చేసి వాటి ద్వారా మనీని గ్యాదర్ చేసి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తే ఈ ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తుంది. మరి దాని యొక్క ఫార్మల్ పేరు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అని పెట్టడం. 74% స్టేక్ అనేది డొమెస్టిక్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేలాగా అనమాట. స్లోగా గవర్నమెంట్ షేర్ తగ్గించి వాళ్ళకి ఇచ్చేలాగా. ఈ ఐఐఎఫ్సిఎల్ అనేటటువంటి దాన్ని నాబ్ఫెడ్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కలిపేయడం. 10,000 కోట్ల రూపాయల పెయిడప్ క్యాపిటల్తో తీసుకుని వచ్చి ఓవరాల్గా లోన్స్ 1.5 లక్షల కోట్ల రూపాయలని ప్రొవైడ్ చేయడం కోసం ఈ డిఎఫ్ఐ అనేటటువంటిది అట్లీస్ట్ 5 లక్షల కోట్లు 3 ఇయర్స్లో ఇవ్వాలి అన్న గోల్తో తీసుకొని వస్తున్నామని చెప్పడం జరిగింది. దాని పేరు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఫుల్లీ గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీగా ఇప్పుడు తీసుకొని వస్తారు. స్లోగా దాంట్లో 10 ఇయర్స్ కాలంలో ఇలా ప్రైవేట్ సెక్టార్ యొక్క స్టేక్స్ని పెంచుకుంటూ వెళ్తారు. 10 ఇయర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఫండ్స్ అనేటటువంటివి ఇచ్చి వీటిలోకి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొని వచ్చేలాగా మరి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఇన్స్టిట్యూషన్స్ని. సింపుల్గా అండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొని రావాలి. దానికోసం ముందేమో గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీగా తీసుకొచ్చి స్లోగా ప్రైవేట్ సెక్టార్ షేర్స్ని వీటిలో పెంచుకుంటూ వెళ్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇన్సూరెన్స్ సెక్టార్కి ఎఫ్డిఏ పెంచడం. క్యాబినెట్ అనేటటువంటిది ఇన్సూరెన్స్ యాక్ట్ అనే దానికి అమెండ్మెంట్స్ చేసి ఎఫ్డిఏ యొక్క లిమిట్ని 49% నుంచి 74% వరకు పెంచడం జరిగింది. దీంట్లో ఎఫ్డిఐ అనేటటువంటిది ఇన్సూరెన్స్ సెక్టార్లో పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకని ఇన్సూరెన్స్ రంగం అనేటటువంటిది ఇంపార్టెంట్ సెక్టారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ దేశానికి మనీ తీసుకెళ్తే అందుకోసం మెజారిటీ ఆఫ్ ది డైరెక్టర్స్ అనేటటువంటి వాళ్ళు రెసిడెంట్ ఇండియన్స్ అయి ఉండాలి. అట్లీస్ట్ 50% డైరెక్టర్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అవ్వాలి. గవర్నమెంట్ కూడా ఎంత ప్రాఫిట్స్ అనేటటువంటివి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి రిజర్వ్గా హోల్డ్ చేయాలి అది కూడా చెప్తామన్నారు. మరి దీంట్లో ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐని పెంచడం అంటే దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? క్యాపిటల్ అవైలబిలిటీని పెంచడము, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని ఛానలైజ్ చేయడము, ఇన్సూరెన్స్ సెక్టార్లో కాంపిటీషన్ని ప్రమోట్ చేయడము, స్మాల్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్ని పెంచడము, ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇండియాలో పెంచడము. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అంటే ఇన్సూరెన్స్ సెక్టార్ యొక్క డెవలప్మెంట్ విత్ ఇన్ ది కంట్రీ అవ్వడం అనమాట. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ చాలా తక్కువగా ఉంది, 3.71% టోటల్ జీడిపిలో. సో అందువల్ల ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇవ్వాలంటే ఎక్కువ మంది మార్కెట్లో రావాలి. అందుకోసం ఎఫ్డిఐని ఇన్సూరెన్స్ పెంచడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎల్ఐసికి సంబంధించిన ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఐపీఓ ఎల్ఐసికి సంబంధించిన ఐపీఓ ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ చేస్తే అదే పెద్ద ఐపీఓ అవ్వబోతుంది. ఎల్ఐసి యొక్క టోటల్ అసెట్స్ అని 31 లక్షల కోట్లకి చేరాయి. మరి గవర్నమెంట్ అనేటటువంటిది ఎల్ఐసి ఐపీఓకి కొన్ని ఎగ్జంప్షన్స్ అనేవి సెబీ నుంచి అడగడం జరిగింది. మన లాస్ట్ ఇయర్ బడ్జెట్లో గవర్నమెంట్ అనేది ఎల్ఐసి ఐపీఓ చేస్తాము, గవర్నమెంట్ యొక్క షేర్స్ని కొన్ని అమ్మేస్తాము అని అంటున్నారు. ఐడిబిఐ బ్యాంక్ అనేటటువంటిది ఐడిబిఐ బ్యాంక్లో వీటిలో ఎల్ఐసికి షేర్స్ ఉన్నాయి, వాటిని అమ్మేస్తాము అని అంటున్నారు. ఎల్ఐసి అనేది ఐడిబిఐ బ్యాంక్లో మేజర్ షేర్ హోల్డరు. గవర్నమెంట్ దీని ద్వారా ఓవరాల్గా 90,000 కోట్ల రూపాయలని తీసుకొని రావాలి అదర్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటి ద్వారా అనుకుంటుంది. 2017లో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అష్యూరెన్స్ వీటిని ఐపీఓస్ ద్వారా మరి మార్కెట్లోకి తీసుకొని వచ్చాయి. ఇప్పుడు మరి ఐపీఓ ద్వారా ఎల్ఐసిని కూడా స్టాక్ మార్కెట్స్లో లిస్ట్ చేయాలి అని. ఐపీఓ అంటే ఏంటి? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఫస్ట్ టైం ఒక కంపెనీ యొక్క షేర్స్ని అమ్మితే సేల్ చేస్తే దాన్ని మనం ఐపీఓ అని చెప్తాము. మనం ఒక కంపెనీ అనేటటువంటిది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసుకొని పబ్లిక్కి వెళ్ళాలన్నప్పుడు
ఐపీఓ అనేటటువంటి దానికి వెళ్తారు. నెక్స్ట్ ఇష్యూ యుఎల్పిఐఎన్ డేటాబేస్, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ డేటాబేస్ అంటున్నారు. మనకి ల్యాండ్ రికార్డ్స్ని డిజిటైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. దాంట్లో యూనిక్ ఐడీస్ అనేటటువంటి వాటిని ముందుగా ల్యాండ్ సర్వే చేపట్టి ఐడీస్ అనేటటువంటి వాటిని ఇవ్వడం జరుగుతుంది. సో యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది 2022 నుంచి ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇది ఒక 14 డిజిట్స్ ఉండే ఆల్ఫా న్యూమరికల్ యూనిక్ కోడ్ అనమాట. ఇది అన్ని రాష్ట్రాలకి ఒకే డేటాబేస్ లాగా అనమాట. ల్యాండ్ స్టాటిస్టిక్స్, ల్యాండ్ అకౌంటింగ్ అనేది దీని ద్వారా జరగచ్చు. మరి దీని యొక్క యూనిక్నెస్ ఏంటి? ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అనేవి ఉంటాయి కాబట్టి అప్ టు డేట్గా ఉంచవచ్చు. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ అన్నీ లింక్ చేయొచ్చు. సిటిజన్స్కి ల్యాండ్ రికార్డ్స్ని బేస్ చేసుకొని ఏదన్నా లోన్స్ ఇవ్వాలన్నా లేదా పిఎం కిసాన్ లాంటి స్కీమ్స్ ద్వారా మనీ సప్లై చేయాలన్నా వాళ్ళకి యుఎల్పిఐఎన్ రెఫరెన్స్ నెంబర్తో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దానికోసం ఈ ఇనిషియేటివ్ని 2022 నుంచి చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ యుఎస్డి కాయిన్. వీసా అనేటటువంటిది యుఎస్డి కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ని అలో చేస్తామని చెప్తున్నారు. వీసా అనేటటువంటిది డిజిటల్ ట్రెడిషనల్ కరెన్సీస్ రెండింటినీ కనెక్ట్ చేసుకుంటాము. వీసా ఇంక్ అనేటటువంటిది యుఎస్డి కాయిన్ అనేటటువంటి క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తాము అన్నారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. క్రిప్టో ప్లాట్ఫామ్ అయినటువంటి crypto.com అనేటటువంటి దాంట్లో యుఎస్డి కాయిన్ అనేది స్టేబుల్ క్రిప్టో కరెన్సీ కాయిన్గా చెప్తారు. ఎందుకని? దాని యొక్క వాల్యూ అనేది యుఎస్ డాలర్తో పెగ్ అయి ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. యుఎస్ డాలర్ వాల్యూ పెరిగితే దాని వాల్యూ పెరుగుతుంది, పడిపోతే పడిపోతుంది. మిగిలినటువంటి క్రిప్టో కరెన్సీస్ అలా కాదు. వాల్యూ సడన్గా రైజ్ అవ్వచ్చు, సడన్గా పడిపోవచ్చు. అలా కాకుండా ఇది పెగ్ చేయబడింది. అసలు ఇంతకీ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి చూడండి. క్రిప్టో కరెన్సీ అంటే బ్లాక్ చైన్ నెట్వర్క్ ద్వారా మనకి వివిధ నోడ్స్, బ్లాక్స్ ద్వారా ట్రాన్సాక్షన్ క్రిప్టో కరెన్సీలో చేరుతుంది. క్రిప్టోగ్రఫిక్ అల్గారిథమ్స్ని యూజ్ చేసి దీన్ని వర్చువల్ కరెన్సీగా తీసుకొని వస్తారు. క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ అనేటటువంటి దాంట్లో ట్రెడిషనల్ ఫియాట్ కరెన్సీ బ్యాంక్ యొక్క అకౌంట్ అనేటటువంటి దాన్ని ట్రాన్సాక్ట్ చేసుకోవచ్చు. కొత్త స్టెప్ అనేటటువంటి దాంట్లో ఇథీరియం బ్లాక్ చైన్ వీటిలో దీన్ని తీసుకొని రావడం జరిగింది. డిజిటల్ అసెట్ కంపెనీస్ వీటన్నిటితో కలిసి యుఎస్డిసి అనేటటువంటి దాన్ని వీసా యొక్క ఇథీరియం అనేటటువంటి దాంతో లింక్ చేసుకోవడం. సింపుల్గా అండి, క్రిప్టో కరెన్సీకి యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. యుఎస్ డాలర్ కరెన్సీ అంటే ఏంటి? యుఎస్ డాలర్ కాయిన్ అని అంటున్నాం. దాన్ని ఎందుకు స్టేబుల్ కరెన్సీ అంటారు? ఈ పాయింట్స్ తెలిస్తే చాలు. నెక్స్ట్ ఇష్యూ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021. రీసెంట్లీ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021 అనే దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అనేటటువంటిది దాని కింద డేటా ఫర్ బెటర్ లైఫ్స్ అనేటటువంటిది దీని యొక్క థీమ్గా ఉంది. దీంట్లో ఏ విధంగా డేటా అనేటటువంటి దాన్ని డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవాలి, దానికి ఉన్న వాల్యూని, దాని మీద ట్రస్ట్ని పెంచుతూ, ఈక్విటీ అనేది పెంచుతూ సోషల్ కాంట్రాక్ట్, డేటా మీద సోషల్ కాంట్రాక్ట్ని పెంచుకోవాలి. సో డేటా అనేటటువంటి దాన్ని వివిధ రకాల నేషనల్ ప్రాజెక్ట్స్లో మనకు అందుకే ఎవిడెన్స్ బేస్డ్ మెకానిజమ్స్ అంటారు, వాటన్నిటిలోనూ వాడుకోగలగాలి. ఆ విధంగా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ రిజల్యూషన్ అనేటటువంటి దాన్ని ఇండియా అనేది స్పాన్సర్ చేయడం జరిగింది, మన యునైటెడ్ నేషన్స్లో. ఆ తర్వాత చాలామంది దానికి కన్సెన్సస్ తెలిపాయి. 70 దేశాలకు పైగా దీనికి సపోర్ట్ తెలిపాయి. 23ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీనికి ఆబ్జెక్టివ్స్ ఏంటి? మిల్లెట్స్కి సంబంధించిన అవేర్నెస్ని పెంచుతూ పాలసీ అటెన్షన్ తీసుకొని రావాలి. మిల్లెట్ కల్టివేషన్ అనేది ఏ రకమైన క్లైమేట్ కండిషన్, ఇప్పుడు సొద్దలు, రాగులు ఇవి ఉంటాయా, చాలా తక్కువ వాటర్తో క్లైమేట్ కండిషన్స్ అడ్వర్స్గా ఉన్నా పెంచవచ్చు. అందుకోసం దానికి ఇంపార్టెన్స్ పెంచాలి అన్న విధంగా తీసుకొని రావడం జరిగింది. మనకి 2018ని ఇండియాలో నేషనల్ ఇయర్ ఫర్ మిల్లెట్స్ అన్నా, ఈ 2023 అనే దాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ మిల్లెట్స్గా యుఎన్ గుర్తించడం జరిగింది. మిల్లెట్స్ అనేటటువంటివి ఓల్డెస్ట్ ఫుడ్స్గా మనం చెప్తాము. స్మాల్ సీడ్ హార్డీ క్రాప్స్ అన్నమాట. డ్రై జోన్స్, రెయిన్ ఫెడ్ ఏరియాస్లోనూ పెరుగుతాయి. సాయిల్ ఫర్టిలిటీ, మాయిశ్చర్ సరిగా లేకున్నా సరే ఇవి పెరుగుతాయి. లో ఫర్టైల్ ల్యాండ్,
ట్రైబల్ అండ్ రెయిన్ఫెడ్ మౌంటైనస్ ఏరియాస్లో మిల్లెట్స్ని పెంచుతారు. మనకి హర్యానా, యూపీ, ఛత్తీస్గఢ్, గుజరాత్ వీటిలో ఎక్కువగా ఈ మిల్లెట్స్ అనేవి గ్రో చేస్తారు. మిల్లెట్స్ అనేటటువంటి ఇండియాలో ఎక్కువగా పండే మిల్లెట్స్ జవర్, జొన్నలు, బాజ్రా, రాగి ఇలాంటివన్నీ అన్నమాట. ఇండియా అనేది లార్జెస్ట్ మిల్లెట్ ప్రొడ్యూసర్గా చెప్తాము. మిల్లెట్స్ అనేటటువంటివి న్యూట్రిషనల్ సెక్యూరిటీకి, క్రాప్ డైవర్సిఫికేషన్కి, క్లైమేట్ చేంజ్ని తట్టుకొని ఫుడ్ సెక్యూరిటీని కల్పించడానికి ఎంతో ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇష్యూ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేటటువంటిది వొడాఫోన్ క్రెయిన్ కేస్కి సంబంధించి ఇష్యూలో ఉంది. మీరు షేర్స్ అమ్మారు, షేర్స్ వేరే కంపెనీస్కి అమ్మారు లేదా ట్రాన్సాక్ట్ చేసుకున్నారు, దాని మీద మాకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టండి అని అడిగింది. ముందు లేదు కదా అని చెప్పి వాళ్ళు దాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అన్నారు. సరే చూడండి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైనా ప్రాఫిట్ కానీ గెయిన్స్ని కానీ ఒక క్యాపిటల్ అసెట్స్ని సేల్ చేయడం ద్వారా వస్తే దాన్ని క్యాపిటల్ గెయిన్ అని అంటారు. ఈ గెయిన్ లేదా ప్రాఫిట్ అనేటటువంటిది ఇన్కమ్ కిందికి వస్తుంది. సో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేటటువంటిది పే చేయాలి ప్రతి ఇయర్ ఈ క్యాపిటల్ అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడల్లా. ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రెండిట్లో ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటంటే ప్రాఫిట్స్ అనేటటువంటివి మోర్ దాన్ 1 ఇయర్, సేల్ ఆఫ్ అసెట్స్ మోర్ దాన్ 1 ఇయర్ హెల్డ్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని అంటారు. వాటికి వివిధ రకాల ట్యాక్స్ బ్రాకెట్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ అంటే వితిన్ 1 ఇయర్ ట్రాన్సాక్షన్స్ జరిపితే దాన్ని ఆర్డినరీ ఇన్కమ్గా పరిగణించి దాని మీద ట్యాక్స్ వేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేటటువంటిది క్యాపిటల్ లాసెస్ వాటిని రెడ్యూస్ చేయొచ్చు. ట్యాక్సబుల్ అసెట్ అనేది సేల్ చేసినప్పుడు దాన్ని ఒరిజినల్ ప్రైస్ కంటే తక్కువకి అమ్మారనుకోండి, అప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది తగ్గుతుంది. సరే, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేటటువంటిది ఎప్పుడైతే ఒక అసెట్స్ని సేల్ చేస్తారో లేదా రియలైజ్ చేస్తారో అప్పుడే మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. స్టాక్ షేర్స్ అనేటటువంటివి ఎవ్రీ ఇయర్ అప్రిషియేట్ అవుతూ ఉంటాయి, కానీ వాటిని అమ్మేంత వరకు వాటి మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ షేర్స్ అనేటటువంటివి మరి అమ్మినప్పుడు అవి క్యాపిటల్, దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను 10 సంవత్సరాలు అలానే పెట్టుకున్నాను షేర్స్ కొని, ప్రతి సంవత్సరం దాని వాల్యూ పెరుగుతున్నా దానికేం ట్యాక్స్ కట్టక్కర్లా. దాన్ని ఎప్పుడైతే సేల్ చేస్తామో అప్పుడే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది కట్టాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నమెంట్ యొక్క బాండ్ ఈల్డ్. గవర్నమెంట్ బాండ్ ఈల్డ్ పెరుగుతుంది తగ్గుతుంది ఇలా అంటూ ఉంటారు కదా. జీ సెక్యూరిటీస్కి సంబంధించి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఆర్బీఐ తీసుకొని వచ్చింది. దాంతో 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ అనేది పడిపోయింది 6%కి అంటున్నారు. 10 ఇయర్ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఏవైతే ఉంటాయో దాని ఈల్డ్నే బెంచ్ మార్క్గా తీసుకొని ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలా పెంచాలా అన్నదానికి వన్ ఆఫ్ ది బెంచ్ మార్క్గా ఈ 10 ఇయర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క బాండ్ ఈల్డ్నే చూస్తాము. బాండ్ ఈల్డ్ అంటే ఏంటి? ఒక ఇన్వెస్టార్ ఒక బాండ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు తనకు వచ్చే రిటర్న్ని బాండ్ ఈల్డ్ అని పిలుస్తాము. మరి యాన్యువల్ కూపన్ రేట్ అనేటటువంటి దాన్ని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని ఈల్డ్ అని పిలుస్తాం. బాండ్ అంటే ఏంటి? మనం బారో చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏదైనా అప్పు తెచ్చుకోవాలనుకున్నప్పుడు బాండ్స్ని ఇష్యూ చేయొచ్చు. బాండ్ అనేది గవర్నమెంట్ అయినా ఇష్యూ చేయొచ్చు, కంపెనీ అయినా ఇష్యూ చేయొచ్చు. గవర్నమెంట్ ఇష్యూ చేస్తే వాటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంట. కూపన్ రేట్ అంటే ఏంటి? ఏ రేటు వద్ద అయితే బాండ్ ఇష్యూవర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ని పే చేస్తారో దాన్ని కూపన్ రేట్ అని అంటారు. సో ఓవరాల్గా కూపన్ రేట్ని ప్రస్తుతానికి దానికి ఉన్నటువంటి వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ కూపన్ రేట్ 100 కానీ దానికున్న మార్కెట్ విలువ 90 అనుకోండి, అప్పుడు బాండ్ ఈల్డ్ అనేటటువంటిది ఏముంటుంది? బాండ్ ఈల్డ్ అనేటటువంటిది 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా కూపన్ రేట్ 100 కానీ దానికి మార్కెట్లో ఉన్నది 110 రూపాయలు అనుకోండి, బాండ్ ఈల్డ్ తక్కువగా ఉంటుంది. సో జనరల్ మూమెంట్ ఆఫ్ బాండ్ ఈల్డ్స్ ఎలా మారుతాయి చూడండి. బాండ్ ఈల్డ్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ యొక్క ట్రెండ్ని బట్టి ఉంటుంది. క్యాపిటల్ గెయిన్సా లాసెసా ఇన్వెస్టర్స్ కానీ దీనిపైన బాండ్ ఈల్డ్స్ పెరిగినప్పుడు మార్కెట్లో ప్రైస్ ఆఫ్ ది బాండ్ అనేది తగ్గుతుంది, బ్రాట్ డౌన్. అదే బాండ్ ఈల్డ్ పెరుగుతూ డ్రాప్ అవుతూ వచ్చిందనుకోండి, ఇన్వెస్టర్స్కి బెనిఫిటే, కానీ క్యాపిటల్ గెయిన్స్ అవన్నీ వస్తాయి. కానీ బాండ్ ఈల్డ్ మరీ ఎక్కువగా డౌన్ అయిపోతూ వస్తే దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. బాండ్ ఈల్డ్ అనేది మరీ అంత పెరగకూడదు, మరీ అంత డౌన్ అవ్వకుండా ఆర్బీఐ చర్యలు చేపట్టుకుంటూ ఉంటుంది.
నెక్స్ట్ ఇష్యూ బ్రిక్స్ కంటింజెన్సీ రిజర్వ్ అగ్రిమెంట్. బ్రిక్స్ యొక్క సమ్మిట్ అనేటటువంటిది ఇండియాలో మరి ఇది మార్చ్ మంత్కి సంబంధించిన కరెంట్ ఇష్యూ కాబట్టి జరగబోతుంది. ఆ కంటెక్స్లో ఈ ఇష్యూ వచ్చిందండి. బ్రిక్స్ కంటింజెన్సీ రిజర్వ్ అగ్రిమెంట్ అంటే ఏంటి చూద్దాం. దానికంటే ముందు అసలు ఈ బ్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. బ్రిక్స్ అనేటటువంటిది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దీని యొక్క యాక్రోనిమ్ అనమాట. 2001లో జిమ్ ఓనీల్ అనేటటువంటి వ్యక్తి ఈ యాక్రోనిమ్ని కాయిన్ చేశారు. కానీ 2006లో రష్యాలో మొట్టమొదటి మీటింగ్ జరిగింది. 2010లో బ్రిక్స్లో మన యొక్క సౌత్ ఆఫ్రికాని జాయిన్ చేసుకున్నాం, అంతకుముందు లేదు. 41% గ్లోబల్ పాపులేషన్, 24% జీడిపి, 16% ట్రేడ్ ఈ బ్రిక్స్ కంట్రీస్ మధ్య జరుగుతాయి. చైర్మన్షిప్ అనేది ఎవ్రీ ఇయర్ రొటేట్ అవుతూ వస్తుంది. 2021లో ఇండియా చైర్మన్. మరి ఈ బ్రిక్స్ అనే సమ్మిట్కి సంబంధించి 2014లో ఫోర్టాలజా అనేటటువంటి ప్లేస్ మన బ్రెజిల్లో, ఈ ఫోర్టాలజా డిక్లరేషన్ 6th సమ్మిట్లో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద 2 ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేశారు. ఒకటి బ్రిక్స్ కంటింజెన్సీ రిజర్వ్ అగ్రిమెంట్, 2 న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేవి 2 తీసుకొచ్చారు. ఈ కంటింజెన్సీ రిజర్వ్ అగ్రిమెంట్ అనేది షార్ట్ టర్మ్ లిక్విడిటీని ప్రొవైడ్ చేయాలి. కరెన్సీ స్వాప్స్ వీటి ద్వారా మెంబర్ కంట్రీస్కి ఇనీషియల్గా $100 బిలియన్ దీనికి కంటింజెన్సీ రిజర్వ్ అగ్రిమెంట్కి కాంట్రిబ్యూట్ చేయడం అన్నమాట. ఇది గ్లోబల్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ని పెంచడం కోసం IMF ఎలా ఉంటుంది అలాగే ఇది పనిచేస్తుంది అన్నమాట. బ్రిక్స్ కంటింజెన్సీ రిజర్వ్ అగ్రిమెంట్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇష్యూ, చాలా స్టేట్స్ అనేవి లోకల్ ఎంప్లాయ్మెంట్ మా వాళ్ళకే ఇస్తాము అని అంటున్నాయి. మనకి ఇక్కడ చూస్తే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్గఢ్ వీటన్నిటిలోనూ ఇంత పర్సంటేజ్ జాబ్స్ మా వాళ్ళకే ఇవ్వాలి అంటే లోకల్స్కే ఇస్తాము అంటున్నారు. మంచిదే కదా, మంచిదే. కానీ మనకి మైగ్రెంట్స్ అనేటటువంటి వాళ్ళు చీప్ లేబర్గా తక్కువ కాస్ట్కే మరి ఎకానమీకి హెల్ప్ అవుతూ ఉంది. లోకల్స్నే అంటే అక్కడ కావాల్సిన స్కిల్ లేకపోతే సో ఇలాగ ఇష్యూస్ అనేటటువంటివి ఉన్నాయి. మరి లోకల్స్కి ఇవ్వడము అనేటటువంటిది ఆల్రెడీ చాలామంది లోకల్సే ఉంటారండి. సో ఈ కంటెక్స్లో ఇది ఒక పొలిటికల్ టూల్గా వాడుకుంటున్నారు. ఎనీవే రీసెంట్గా హర్యానా అనేటటువంటిది లోకల్గానే ఇస్తాము అని ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 19(1)G ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 వీటన్నిటికీ ఇది వైలేషన్ కదా అన్నది ఒకటైతే, రెండోది లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది పెంచాలి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గించడం కోసం ఈ స్టేట్ కోటా అనేటటువంటిది లోకల్ ఎంప్లాయ్మెంట్లో ప్రొవైడ్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో సెన్సస్ 2011 ప్రకారం టోటల్గా మనకి 482 మిలియన్ పీపుల్ మైగ్రెంట్స్గా ఉన్నారు. మరి మైగ్రెంట్స్ని డేంజర్గా చూడకూడదు ఎకానమీకి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మరి లాస్ట్ ఇష్యూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NPCI అంటున్నారు. ఈ NPCI అనేటటువంటి దాన్ని ఇది రీటైల్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. 2007లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంబ్రెల్లా ఆర్గనైజేషన్ రీటైల్ పేమెంట్స్ని చేయడానికి, సెటిల్మెంట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయడానికి RBI మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ని తీసుకొని రావడం జరిగింది. దేని కింద? పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టము అనే దాని కింద ఇండియాలో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొని రావడానికి తీసుకొచ్చారు. మరి NPCI కింద UPI అనేది, రూపే, భీమ్ యాప్, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరెన్స్ హౌస్ IMPS, ఈ నేషనల్ ఎలక్ట్రానిక్స్ టోల్ కలెక్షన్ ఫాస్టాగ్ సిస్టము, భారత్ బిల్ పేమెంట్ సిస్టము, చెక్ ట్రంకేషన్ సిస్టము, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఇలాంటివన్నీ కూడా NPCI అనే దాని కింద పనిచేస్తున్నాయి. NPCI అనేది నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీగా కంపెనీస్ యాక్ట్ కింద తీసుకొని వచ్చారు. బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించి ఫిజికల్, ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ కోసం NPCI అనేది తీసుకొని రావడం జరిగింది. ఇవి పార్ట్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ అండి మార్చ్ మంత్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.